సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ పర్యటనతో జిల్లాకు ఎలాంటి లాభము లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని మంత్రులకు జేబులు నింపుకోవడానికే తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని ఆరోపించారు. అటు తెలంగాణ తల్లి విగ్రహం కాస్త కాంగ్రెస్ మాత విగ్రహంగా మారిందని దుయ్యబట్టారు. సచివాలయంలో కాంగ్రెస్ మాత విగ్రహం పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా నిధులిచ్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. తెలంగాణ తల్లి విగ్రహం అనే మాట మాట్లాడకండి, దయచేసి ఆ ప్రస్తావన తీయకండి. తెలంగాణ తల్లి 3.5 కోట్ల మంది ప్రజలు సృష్టించుకున్న తెలంగాణ తల్లి అద్భుతంగా అట్లనే ఉంటుంది, ఏం మారదు. వీళ్ళు ఇవాళ సృష్టించుకుంది కాంగ్రెస్ మాతని. ఆ కాంగ్రెస్ మాత విగ్రహం అక్కడ పెట్టకూడదు అనేది మా అభ్యంతరం. తప్పకుండా మీకు ఇష్టమైన పద్ధతుల్లో మీ గాంధీ భవన్లు కావచ్చు, మీ ఇతర కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కావచ్చు, లేకపోతే మీకు పదవులు ఇచ్చిన ఆఫీసులు కావచ్చు, మీ ఇళ్లలో పెట్టుకోవచ్చు, మీ టేబుల్ పెట్టుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు, ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ మాత విగ్రహాన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెట్టడం అనేది మాకు అభ్యంతరం. నేను చెప్పాను, తెలంగాణ వనరులు ఏ స్థాయిలో ఉన్నాయో మన తల్లి కూడా ఆ స్థాయిలో ఉండాలి. బీదగా ఉండొద్దు, ఏడ్చుతున్నట్టు ఉండొద్దు, ప్రతిరోజు మనిషి ఆ రకంగా ఉండాలి అని చెప్పి ఉద్యమకారులు, సంస్కృతి చరిత్రకారులు, తెలంగాణ సంస్కృతిని నిలబెట్టాలనుకుంటున్న వాళ్ళు, శిల్పులు, అన్ని రకాల ప్రజలు కలిసి చేసుకున్న రూపం అది.